ఓయూలో హాస్టల్స్ మూసివేతపై చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్పై దుమారం చెలరేగింది. దీంతో ఓయూ రిజిస్టర్ ఆ ప్రకటనను క్యాన్సిల్ చేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. ఎప్పటిలాగే హాస్టల్స్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. వెకేషన్కు వెళ్లే వారి ఇష్టమని చెప్పారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఓయూ హాస్టల్స్ మూసివేతపై ఒక సర్క్యులర్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ తెరిచే ఉంచుతారని చెప్పి కూడా మరో సర్క్యులర్ రిలీజ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల యోగక్షేమాలు చూసుకొని వాళ్ళు వివిధ రకాలైన పరీక్షలు ప్రిపేర్ చేసుకోవడం కోసం హాస్టళ్లు నిత్యం తెరిచే ఉంటాయి. వేసవి కాలంలో హాస్టళ్లు మూసివేయడం అనేది అసంబద్ధం అని చెప్పి ప్రకటన మళ్లీ జారీ చేశారు. లక్ష్మీనారాయణ రిజిస్టర్ పేరు మీద కొద్దిసేపటి క్రితం మరో ప్రకటన జారీ అయింది. 2 రోజుల నుంచి ఓయూ హాస్టల్స్ మూసివేత పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గతంలో తాము ఎప్పుడు హాస్టల్స్ మూసివేయలేదని చెప్పి వాళ్ళు వివిధ రకాల ట్విట్ ద్వారా ట్వీట్ చేశారు. అటు కేటీఆర్ కావచ్చు, మిగతా మాజీ మంత్రులు కావచ్చు చేశారు. దానిపైన మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అసలు తాము కరెంటు తీసివేయడం కావచ్చు, అలాగే హాస్టల్స్ లో నీటిని బంద్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేయలేదు. అందులో చీఫ్ వార్డెన్ మరి ఆ ప్రకటన ఇవ్వడం కుదరదని చెప్పారు. ఆ చీఫ్ వార్డెన్ కి రిజిస్ట్రార్ ద్వారా షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. ఎందుకంటే ఓయూ హాస్టల్స్ పైన ఎప్పటి నుంచో దుమారం చెలరేగుతుంది. అంటే గత ప్రభుత్వంలో చాలా వరకు హాస్టల్స్ ను మూసివేశారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ ద్వారా ఇవాళ ఉదయమే చెప్పారు. గత ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది. తమ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల యోగక్షేమాలను చూస్తుంది. వాళ్ళు ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 లాంటి పరీక్షలకు సన్నద్ధం ఉండాలి. వాళ్ళు హాస్టల్స్ లో ఉంటేనే చదువుకుంటారు. వాళ్ళు ఉద్యోగాలకు ప్రిపరేషన్ కావాలి, వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు సంబంధించి వాళ్ళని హాస్టల్స్ నుంచి వెళ్ళగొట్టడం కావచ్చు, అక్కడ కరెంటు బంద్ చేయడం కావచ్చు, నీటి లభ్యత లేకుండా చేయడం కావచ్చు, ఇటువంటి పనులకు తాము పాల్పడము. విద్యార్థుల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ రిజిస్టర్ కొద్దిసేపటి క్రితం ప్రకటన జారీ చేశారు. విద్యార్థులు ఎవరైనా వెళ్లాలనుకుంటే వెకేషన్ కి వెళ్ళొచ్చు. ఉన్న విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా నిత్యం 24 గంటలు వాటర్ వస్తుంది, అలాగే కరెంటు కూడా కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా పరీక్షలకు ప్రిపరేషన్ కావాలి, ఎవరిని ఇబ్బంది పట్టే ఉద్దేశం లేదని చెప్పి రిజిస్టర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. Right, Nagesh. Thanks for the updates.